నమస్కారం నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1258కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 25, 2022, టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 2ని తీసుకొని వచ్చింది ఈరోజు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ₹13,490 ఉంది. ఫస్ట్ సేల్లో వచ్చేసరికి ₹12,490 అమ్ముతున్నారు. అంటే ₹1,000 తగ్గించి అమ్ముతున్నారు. ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ ఆఫరు స్టాక్స్ ఉన్నంత వరకు అని చెప్తున్నారు. జనవరి 30వ తారీఖు దీన్ని సేల్కి అయితే తీసుకొని వస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో ఇది సేల్కి అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే ఆ ప్రైస్కి బాగానే ఉన్నాయి. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్ ఉంది. మీడియాటెక్ G95 ప్రాసెసర్తో వస్తుంది. 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. మైక్రో SD కార్డ్ పెట్టి 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ UFS 2.1 స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉన్నాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది దీని స్పెసిఫికేషన్స్ అయితే సేమ్ అదే ప్రైస్లో 12,999కి మోటరోలా G31 కూడా ఉంది. మోటరోలా G31తో కంపేర్ చేస్తే దీనిలో మీకు బెటర్ ప్రాసెసర్ ఉంది. అది G85 అనుకుంటే G95తో వస్తుంది. అది 20 వాట్ ఛార్జింగ్ అనుకుంటే ఇది 30 వాట్తో వస్తుంది. దానిలో స్టోరేజ్ eMMC స్టోరేజ్, ఇది UFS 2.1 కొద్దిగా ఫాస్ట్ స్టోరేజ్తో వస్తుంది మైక్రోమాక్స్ మొబైల్. కాకపోతే దానిలో కెమెరా 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. మోటరోలాలో 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. కెమెరా సెటప్ దానిలో కొద్దిగా బెటర్ ఉంటుంది. మామూలు మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు కూడా మోటరోలా కొద్దిగా బెటర్ ఫొటోస్ అయితే వస్తాయి మైక్రోమాక్స్తో కంపేర్ చేస్తే. అండ్ ఓవరాల్ అయితే మాత్రం ఒకవేళ మీకు ఇండియన్ బ్రాండ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇన్నోట్ చెక్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు G31 చూస్ చేసుకోవాలి. మీ ఇష్టం, డబ్బులు మీ కాబట్టి మీరు డిసిషన్ తీసుకోవాలి. రెండు మంచి మొబైల్సే ఆ ప్రైస్కి. నెక్స్ట్ మనకి ట్విట్టర్ నుంచి ట్విట్టర్ ఫ్లోక్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ని టెస్ట్ చేస్తూ ఉంది. ఇది నథింగ్ బట్ మనం వాట్సాప్లో గ్రూప్స్ ఉంటాయి, టెలిగ్రామ్లో గ్రూప్స్ లాగా ఉంటాయి కదా ఛానల్స్, అట్లా ట్విట్టర్లో ఫ్లోక్ అని చెప్పేసి దానిలో 150 మెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళు 150 మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ దానిలో నుంచి మీరు వాళ్ళని తీసేయాలనుకుంటే తీసేయచ్చు. మీరు పెట్టిన మెసేజెస్ ఇట్లా ట్వీట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కనిపిస్తూ ఉంటే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సేమ్ ఇది మనకి గ్రూప్ లాగా, వాట్సాప్ గ్రూప్ లాగా ఉంటుంది ఈ ఫీచర్ అయితే. కాకపోతే దీనిలో మీరు రిమూవ్ చేస్తారు కదా, ఎవరైనా మీకు నచ్చకపోతే 150 మెంబర్స్లో ఎవరైనా రిమూవ్ చేస్తారు కదా, రిమూవ్ చేసినట్టు వాళ్ళకైతే తెలియదు అవతల వాళ్ళకి. సో ఇది ఒకటి ఉంది, చూడాలి మరి ఇది ఎప్పుడు తీసుకొని వస్తారో, ఎప్పుడు రోల్ అవుట్ చేస్తారో. ఇది ఒక ఫీచర్ మీద అయితే ట్విట్టర్ అయితే వర్క్ చేస్తూ ఉంది. నెక్స్ట్ మనకి వడాఫోన్ ఐడియా CEO రవీందర్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 2022 ఎండింగ్లో కానీ లేకపోతే 2023 స్టార్టింగ్లో కానీ మళ్ళీ ప్రైజెస్ హైక్ చేయొచ్చు, ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ ప్రైజెస్ హైక్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే నష్టాలు నడుస్తూ ఉంది వడాఫోన్ ఐడియా. ఇప్పటికే గవర్నమెంట్ చాలా వరకు స్టేక్ కూడా తీసుకుంది వడాఫోన్ ఐడియాలో నుంచి. సో వీళ్ళు నష్టాల నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ప్రీపెయిడ్ కానీ పోస్ట్ పెయిడ్ కానీ ఛార్జెస్ అయితే పెంచకైతే తప్పట్లేదు. అన్నీ అంతే. జియో కానీ లేకపోతే ఎయిర్టెల్ కానీ అందరూ నష్టాలు నడుస్తూ ఉన్నారు. 5G వీళ్ళు తీసుకురాకపోవడానికి ఇది ఒక రీజన్ కూడా ఉంది. మొత్తం నష్టాల్లో ఉన్నారు వీళ్ళు. 5G స్పెక్ట్రమ్స్ కూడా తీసుకోవట్లేదు ముందుకు వచ్చి. చూద్దాం ఏమవుతుందో, వీళ్ళు ఎప్పుడు నష్టాల నుంచి బయటకు వస్తారు టెలికామ్ ఆపరేటర్స్. ఇలా పెంచుతూ పోతే మాత్రం మన మీద బర్డెన్ అవుతుంది. మన మీద ఖచ్చితంగా ఫ్యూచర్లో అన్నీ పెరిగిపోతున్నాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. చూద్దాం ఏమవుతుందో. ఈ కోవిడ్ వల్ల మొత్తం నాశనం అయిపోయింది ఎకనామీ అంతా. నెక్స్ట్ మనకి రీబాక్ నుంచి, రీబాక్ అంటే మనకి షూలు గుర్తొస్తూ ఉంటాయి, లేకపోతే టీ-షర్ట్లు గుర్తొస్తూ ఉంటాయి. వీళ్ళు వాచ్ కూడా తీసుకొని వచ్చారు. రీబాక్ ఫస్ట్ స్మార్ట్ వాచ్ అని చెప్పొచ్చు. దీని పేరు వచ్చేసరికి రీబాక్ యాక్టివ్ ఫిట్ 1.0. దీని ప్రైస్ వచ్చేసరికి ₹4,499 అంటే ₹4,500 పెట్టారు. అమెజాన్లో దీని సేల్కి తీసుకొని వస్తున్నారు. ఇది 1.3 ఇంచ్ HD డిస్ప్లేతో వస్తుంది. SpO2 హార్ట్ రేట్, స్లీప్ని ట్రాక్ చేయగలదు. 15 days బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. 15 ఫిట్నెస్ మోడ్స్ ఉంటాయి. IP67 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది చూడడానికి కొద్దిగా బ్యాండ్ టైప్లో అది కనిపిస్తుంది. వాచ్ లాగే ఉంది కానీ బ్యాండ్ టైప్లో కనిపిస్తుంది. ఇది రీబాక్ నుంచి ఫస్ట్ స్మార్ట్ వాచ్ అని చెప్పొచ్చు. అమెజాన్లో దీని సేల్కి తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ మనకి జియో నుంచి జియో 5G ఫోన్ రాబోతుంది. అది కూడా ₹10,000 లోపు జియో 5G ఫోన్ తీసుకొని రాబోతుంది 2022లో అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. కొన్ని దాని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు. స్పెసిఫికేషన్స్తో పాటు వస్తున్నాయి. స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్తో రాబోతున్నారు, 5G ప్రాసెసర్తో. అండ్ ఇది జియో కాంటాక్ట్ అయితే జియో నుంచి అయితే ఇది ఎంత ఫేక్ న్యూస్ అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇట్లాంటి ఏం నమ్మొద్దు. ఏమన్నా ఆలోచన ఉంటే మాత్రం మేమే మీకు అఫీషియల్గా చెప్తామని చెప్పేసి జియో అయితే చెప్తూ ఉంది. సో ప్రజెంట్ అయితే ఇది కొట్టేసేయచ్చు, ఫేక్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి సోనీ నుంచి సోనీ 2 వైర్లెస్ నెక్ బ్యాండ్ స్పీకర్స్ని ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. ఇవి చూడడానికి అయితే మీకు అంటే స్పీకర్స్ ఇవి. నెక్ బ్యాండ్ అంటే మనం మెడలో వేసుకోవాలి, చెవులో పెట్టుకోవడానికి కాదు. ఇట్లా వేసి వదిలేసుకోవాలి మనకి.
వాటికి స్పీకర్స్ అయితే ఉంటాయి, అక్కడి నుంచి మనకు సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి SRS NB10, ఇది కొద్దిగా బడ్జెట్లో వస్తుంది, 11,990 రూపాయలు దీని ప్రైస్ అయితే. ఇది ఆన్లైన్ మీటింగ్స్కి వాటికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి SRS NS7, ఇది ప్రైస్ వచ్చేసరికి 22,990 రూపాయలు ఉంది. ఇది పెద్దగా ఉంది చూడడానికి, మెల్లో కూడా. అండ్ ఇది ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదటి డాల్బీ అట్మాస్ కంపాటబుల్ వైర్లెస్ నెక్ బ్యాండ్ స్పీకర్ అని చెప్తున్నారు. దాంతోపాటు దీనిలో మనకి 360 డిగ్రీ స్పాషియల్ ఆడియో కూడా ఉంటుంది. సో ఇది ప్రీమియం వైర్లెస్ నెక్ బ్యాండ్ స్పీకర్ అని చెప్పొచ్చు. ఈ రెండు అయితే ఈరోజు సోనీ అయితే లాంచ్ చేసింది. నెక్స్ట్ మనకి పాన్ వెబ్సైట్, ఇల్లీగల్ వెబ్సైట్స్ ఇండియాలో బ్యాన్ చేస్తున్నారు. చాలా వరకు పాన్ వెబ్సైట్స్ అని బ్యాన్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇట్లాంటి వెబ్సైట్స్ని, బ్యాన్ అయిన వెబ్సైట్స్ని మీరు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇలా హ్యాకర్స్ దీన్ని టార్గెట్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు కాజేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఇట్లాంటి వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఒక యాడ్ లాగా పైకి పాపప్ అవుతుంది. పాపప్ అయిపోయి మీరు ఈ వెబ్సైట్ అన్బ్లాక్ చేయాలంటే మీరు 29,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు దీన్ని అన్బ్లాక్ చేయగలరు. అన్బ్లాక్ చేయకుండా మీరు వెళ్ళారనుకోండి, మీ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఇట్లా మీకు భయపెట్టేస్తున్నారు అనమాట. సో ఎవరు దీనికి భయపడి 29,000 రూపాయలు అయితే పే చేయొద్దు. మీరు పే చేస్తే హ్యాకర్ అకౌంట్లోకి వెళ్తాయి ఆ డబ్బులు, గవర్నమెంట్ అకౌంట్లోకి అయితే వెళ్ళవు. సో ఇది జస్ట్ ఒక స్కామ్. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరైనా ఇట్లా ఇల్లీగల్ వెబ్సైట్స్ కానీ, ఇండియాలో బ్యాన్ అయిన వెబ్సైట్స్ కానీ, లేకపోతే పాన్ వెబ్సైట్స్ కానీ ఇట్లాంటి ఓపెన్ చేస్తున్నప్పుడు ఏదైనా డబ్బులు కట్టమని చెప్పి పాపప్స్ వస్తే మాత్రం వాటిని ఇగ్నోర్ చేయండి. వాటి మీద క్లిక్ చేసి డబ్బులు అయితే పే చేయొద్దు. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10 Pro, రెడ్మీ నోట్ 10 Pro Max, ఈ రెండు ఫోన్స్కి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ చేసిన తర్వాత చాలామంది కెమెరా అయితే పనిచేయట్లేదు. సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వారంటీలో ఉన్న వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ చేసిస్తున్నారు, వారంటీలో లేని వాళ్ళకి 10,000, 11,000 రూపాయలు బిల్ అయితే ఇస్తున్నారు. రీజన్ ఏంటంటే అది మదర్ బోర్డ్ ఇష్యూ. మదర్ బోర్డ్ చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా చాలా కాస్ట్ అయితే అవుతుంది. సో దీన్ని Xiaomi ఫ్రీగా చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అప్డేట్ వల్ల ఇది మనకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి. కాకపోతే యూజర్స్ దగ్గర నుంచి దగ్గర 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, చాలా ఎక్కువ. ఫోనే వస్తుంది, కొత్త ఫోనే వస్తుంది అంత ప్రైస్ పెట్టే బదులు. Xiaomi దీన్ని సీరియస్గా తీసుకోవాలి. వారంటీలో లేని వాళ్ళకు కూడా వీళ్ళు ఈ ఫ్రీగా సర్వీస్ చేసిస్తే బాగుంటుంది. చూడాలి, ఇష్యూ అయితే పెద్దగా అవుతుంది. Xiaomi దీని మీద రియాక్ట్ అయితే అవ్వచ్చు. ఒకవేళ మీరు రెడ్మీ నోట్ 10 Pro ఇట్లాంటి ఇష్యూ ఫేస్ చేస్తుంటే మాత్రం మీరు అంత డబ్బులు పెట్టి అయితే చేయించొద్దు. కొద్దిగా వెయిట్ చేయండి, మేబీ దీని మీద వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వచ్చు. ఇంకా ఒకవేళ సర్వీస్లో ఉందనుకోండి, వారంటీలో ఉందనుకోండి, కొత్త ఫోన్ అనుకోండి, మీకు 1 year లోపు అయితే మీకు కెమెరా ఏమైనా ఇష్యూ వస్తే మాత్రం, అసలు కెమెరా పనిచేయట్లేదు, ఓపెన్ కూడా అవ్వట్లేదు, అట్లాంటి ఇష్యూ వస్తే అప్డేట్ అయిన తర్వాత డైరెక్ట్ సర్వీస్ సెంటర్ కానీ ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు. వారంటీలో లేని వాళ్ళు మాత్రం మీరు అంత ఖర్చు పెట్టి అయితే చేయించొద్దు, వెయిట్ చేయండి. దీని మీద Xiaomi మేబీ రియాక్ట్ అవ్వచ్చు. అండ్ iPhone 13 యూజర్స్ కూడా పింక్ స్క్రీన్ ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారు కొంతమంది. దీనికి ప్రాబ్లం జస్ట్ రీసెట్ చేయడమే ఫోన్. మీరు ఒకవేళ ఇట్లాంటి పింక్ ఇష్యూ ఏమైనా వచ్చిందనుకోండి స్క్రీన్ మీద, రీసెట్ చేయండి, మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది iPhone 13 యూజర్స్. నెక్స్ట్ మనకి నుబియా రెడ్ మ్యాజిక్ సిరీస్లో 165 వాట్ ఛార్జింగ్ అయితే రాబోతుంది. ప్రజెంట్ 120 వాట్ ఛార్జింగ్ కూడా మనం చూసాము, Xiaomi తీసుకొచ్చింది ఫస్ట్, కానీ వాళ్ళు చెప్పిన స్పీడ్ అయితే అవ్వట్లేదు ఛార్జింగ్ అయితే మనం చెక్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ 120 వాట్ iQOO 9 సిరీస్లో కూడా వస్తుంది. సో iQOO 9 సిరీస్లో కూడా మీరు ఈ 120 వాట్ ఛార్జింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఈరోజు iQOO 9 సిరీస్ సంబంధించి ఒక పోల్ కండక్ట్ చేసాం మన కమ్యూనిటీ ట్యాబ్లో. iQOO 9 సిరీస్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ కోసం, 120 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ దానికోసం అని చాలా, గింబల్ కెమెరా, ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాను. చాలామంది స్నాప్డ్రాగన్ 8 Gen 1 కోసం వెయిట్ చేస్తున్నట్లు పోల్లో పార్టిసిపేట్ చేసి చెప్పారు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను, నేను కూడా దానికే ఓటేస్తాను. ఎందుకంటే అన్నీ మనం చెక్ చేసాం, గింబల్ కెమెరా చెక్ చేసాం, 120 వాట్ అన్నీ చెక్ చేసాం, కానీ మెయిన్ చెక్ చేయాల్సింది ఫ్లాగ్షిప్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8 Gen 1. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ ఇంకా మీరు పోల్లో పార్టిసిపేట్ చేయకపోతే మాత్రం మన కమ్యూనిటీ ట్యాబ్లో పోల్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ చూద్దాం, ఛార్జింగ్ స్పీడ్స్ అయితే మనకు 165 దాకా వెళ్ళినాయి. నెక్స్ట్ 200, 300, 400, 1000 వాట్ దాకా వెళ్ళిద్దేమో, చూడాలి ఫ్యూచర్లో. నెక్స్ట్ మనకి నాసా నుంచి $10 లక్షల బహుమతిగా ఇవ్వబోతుంది. ఎవరైతే ఆస్ట్రోనాట్స్కి స్పేస్లో ఫుడ్కి సంబంధించి ఏమైనా ఐడియాస్ ఇస్తారా, దానికి సంబంధించి ఒకవేళ మీ దగ్గర ఆస్ట్రోనాట్స్ ఏదన్నా, ఇప్పుడు అక్కడ ఫుడ్కి ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి, ఏదన్నా మీరు ఆలోచించి ఇన్నోవేటివ్ ఫుడ్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ గురించి ఏమన్నా మీరు ఇవ్వగలిగితే ఐడియాస్, దానికి $10 లక్షల అయితే వీళ్ళు బహుమతిగా అయితే ప్రకటించారు. నెక్స్ట్ మనకి NPCI UPI లైట్ అని చెప్పేసి ఒక ఫీచర్ని తీసుకొని రాబోతుంది. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను నేను, నార్మల్ యూపీఐకి UPI లైట్కి డిఫరెన్స్ ఏంటంటే, UPI లైట్ మనం ఆఫ్లైన్ మోడ్లో కూడా పేమెంట్స్ చేయొచ్చు. మ్యాక్సిమం 200 రూపీస్ వరకు ప్రజెంట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. మీకు నెట్ లేకపోయినా కానీ మీరు పేమెంట్స్ చేయొచ్చు 200 రూపీస్ లోపు. తర్వాత మీకు నెట్ వస్తుంది కదా, ఆన్లైన్కి వెళ్ళిన తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ డబ్బులు అయితే వీళ్ళు కట్ చేసుకుంటారు అన్నమాట, 200 రూపీస్. సో ఇది ప్రజెంట్ అయితే చెక్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ ఇంటర్నెట్ కనెక్షన్ లేని ఏరియాస్లో, రూరల్ ఏరియాస్ ఇట్లాంటి వాటిలో
కొద్దిగా ఇదైతే ఉపయోగపడుతుంది. దీనికి పేరు యూపీఐ లైట్ అని పెట్టారు. తొందరలోనే దీన్ని తీసుకొని రావచ్చు మనకి అందుబాటులోకి. నెక్స్ట్ మనకి కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే 2021 ఇండియాలో 16 కోట్ల స్మార్ట్ ఫోన్స్ అయితే అమ్మారు. 2020లో చూసుకుంటే 15 కోట్లు అమ్మారు. ఇయర్ ఆన్ ఇయర్ 1 కోటి ఫోన్స్ అయితే ఎక్కువ అమ్ముడుపోయినాయి. దీనిలో 17% ఈ 16 కోట్లో 17% అయితే 5G ఫోన్స్ అమ్ముడుపోయినాయి. మిగిలిన 83% అయితే 4G ఫోన్సే ఇండియాలో కొన్నారు 2021లో. ఇది ఫ్రెండ్స్ పడుకుంది టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది. ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.